పక్కింటి వాడి భార్య వీడికి అందంగా కనిపిస్తుంది, లేదా మరొక పురుషుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు, ఆయన చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నట్టు ఈ అమ్మగారికి కనిపిస్తుంది. ఏం జరిగిందంటే, రాజును చూసిన కళ్ళకి మొగుడిని చూస్తే లోకు అని, ఆ రాజును చూడకుండా ఉంటే బాగుంది. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. అందరూ సుఖాన్ని కోరుకుంటున్నారు, దాంట్లో తప్పేముంది? నాకైతే ఏం తప్పు కనబడడం లేదు. దాంట్లో ప్రతి ప్రాణి, ఎంత చిన్న ప్రాణి అయినా సరే, ఆఖరికి అది చీమైనా సరే, అది సుఖాన్ని కోరుకుంటుంది. తప్పేముంది? మంచి భోజనం, మంచి నిద్ర, చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి రోగం లేనటువంటి శరీరం, ఇవన్నీ సుఖాలే. ఇవి అందరికీ కావాలి. ఇవి కోరుకోవడంలో తప్పేముంది? కాబట్టి సుఖంగా ఉండడానికి తినండి, తాగండి, సంసారంలో ఉన్నటువంటి అన్ని సుఖాలను అనుభవించండి. ఆ హక్కు అందరికీ ఉంది. పుట్టిన ప్రతి ప్రాణి కూడా సుఖాలను అనుభవించేటువంటి అవకాశం ఉంది. అలా అనుభవించాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ అంటే తిను, తాగు, చాలా సంతోషంగా ఉండనేటువంటిది ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే ఒక 10,000 మందిని మనం ప్రశ్నించామనుకోండి, దాంట్లో ఎవరు కూడా మాకు కష్టాలు కావాలి, నాకు రోగాలు కావాలి, నాకు ఆర్థిక ఇబ్బందులు కావాలి, శరీరంలో అనేక కోరికలు పుడుతూ ఉంటాయి. ఇప్పుడు కామవాంఛ ఉందండి, సెక్షువల్ ప్లెజర్ అనుకున్నాం. అది ఒక వయస్సు తర్వాత ఆ కోరిక కలగడం అనేది సహజం. ఆ కోరికను తీర్చుకోవాలని అనుకోవడం కూడా తప్పేం కాదు. అయితే దాన్ని ఎలా తీర్చుకుంటున్నాం అనేది ప్రధానం. ఇప్పుడు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్లకు లైంగికంగా వాంఛ వచ్చిందనుకోండి, అంటే సెక్షువల్ డిజైర్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడని అనుకుందాం. అక్కడ లేనిపోని రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, అప్రతిష్ట పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది, ఆ మనిషిలో భయం ఉంది, భయం వస్తుంది. అలాగే చాటుమాటున చేసేటువంటి వ్యవహారం అవుతుంది. అంతేకాకుండా ఒక అపరాధ భావం కూడా ఉంటుంది. నేను ఫలానా స్త్రీతో ఇలా సంభోగించాను, నాకు చెందనటువంటి స్త్రీ, నేను ఫలానా పురుషుడితో సంభోగించాను, నాకు చెందనటువంటి పురుషుడు, అలాగే నేను దొంగిలించి ఒక వస్తువును అనుభవించాను, నేను దొంగిలించి మంచి ఆహారాన్ని తిన్నాను, ఆహారం మంచిది కావాలి, చాలా రుచికరమైనటువంటి ఆహారం తినాలని అనుకోవడం సహజం, తప్పేమీ లేదు. కానీ దొంగిలించి తినడం ఏదైతే ఉందో, నీది కానిది ఏదైతే ఉందో, దాన్ని నువ్వు అనుభవించినప్పుడు ఇగో ఇవన్నీ ఇంతకుముందు మనం చెప్పినవన్నీ కూడా మనల్ని వేధిస్తాయి, మనల్ని చుట్టుముడతాయి. అయితే తాగి తిని సుఖంగా ఉండండి. ఇది కొత్తేమి కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతీయ తత్వదర్శనం, ఇండియన్ ఫిలాసఫీని మనం ఒకసారి చదివినట్టయితే, అధ్యయనం చేసినట్టయితే, దాంట్లో చార్వాకులు అని ఒక గ్రూప్ వస్తుంది. వాళ్ళను లోకాయతులు అని కూడా పిలుస్తారు. ఈ చార్వాకుల యొక్క ఫిలాసఫీ ఇది, వాళ్ళ తత్వమే ఇది. జీవితం వచ్చింది, ఈ జీవితంలో ఎంత సుఖించగలిగితే అంత సుఖించండి అన్నారు. అంతేగాని ఆత్మ, పరమాత్మ వీటి జోలికి పోకండి,
ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు అని చెప్పేసి కొట్టిపడేశారు. చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళవి. అయితే దీని వెనుక ఒక చిన్న మర్మం ఉంది. ఆ మర్మం ఏమిటంటే, నీకు కలిగేటువంటి కోరికలన్నీ కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ అవి చాలా సహజమైనటువంటి కోరికలు. మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి బెడ్ మీద పడుకోవాలి, ఆ వైవాహిక సుఖాలన్నీ అనుభవించాలి, లైంగిక సుఖాలు అనుభవించాలి, మంచి భోజనం చేయాలి, మంచి కారులో తిరగాలి, తప్పేముంది? కానీ వాటన్నింటినీ నీవు సంపాదించుకోగలగాలి. సమాజం అంగీకరించేటువంటి రీతిలో నువ్వు వాటిని పొందగలగాలి. అలా పొందలేనప్పుడు అది నేరం అవుతుంది. అదే అధర్మం అని పిలువబడుతుంది, అధర్మం అవుతుంది. అయితే ఈ చార్వాకులు భగవంతుడు లేడు, ఆత్మ లేడు అని ఎందుకన్నారంటే, కేవలం తర్కము ద్వారా మీరు రుజువు చేయకండి, ప్రత్యక్ష అనుభవం ద్వారా మనం పొందగలిగినటువంటివే నిజాలు. ప్రత్యక్ష అనుభవం అంటే అనుమానం ద్వారా, ఇన్ఫరెన్స్. ఉదాహరణకి ఒక దగ్గర దూరంగా ఎక్కడి నుంచో మనకు పొగ కనిపిస్తుంది, దూరంగా పొగ వస్తుంది. ఆ పొగను చూసి అక్కడ మంట ఉంది అని అనుమానించడం తగదు, అది తప్పు అని వీళ్ళు అంటారు. ఎందుకంటే అది మంచు ద్వారా వచ్చినటువంటి పొగ కూడా అయి ఉండొచ్చు కదా, పొగ మంచు కూడా అయి ఉండొచ్చు, లేదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్యన వచ్చిన ఏఐ ద్వారా సృష్టించినటువంటిది అయి ఉండొచ్చు. ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, దాంట్లో అనేక క్రూరమైనటువంటి వివిధ రకాలైనటువంటి జంతువులు, ఒక్కొక్కటి కొండంత ఎత్తు ఉంటుంది, ఒక్కొక్క మనిషి కొండంత ఆకారాన్ని కలిగి ఉంటాడు. అది మనం సినిమాలో చూస్తాం. చూసినప్పుడు ఇలాంటి మనిషి ఎక్కడో ఒక దగ్గర ఉండకపోతాడా, అది నిజమేమో అని అనుమానించడం తగదు అని చెప్పి ఈ చార్వాకులు అంటారు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నీకు ఆ పదార్థాన్ని తీసుకొని నోట్లో పెట్టుకున్నావు, ఆ రుచి నీకు తెలిసింది, అది తీయగా ఉందా, చప్పగా ఉందా, లేదా కారంగా ఉందా, పుల్లగా ఉందా, ఇది ప్రత్యక్షమైనటువంటి అనుభవం. అంతేగాని శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు అంతర్ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళు కొట్టిపడేశారు. ఎందుకు ఇలా జరిగిందంటే, వీళ్ళు విసిగిపోయారు. ఈ యొక్క గురువులు, అలాగే ఈ పూజారులు, ఇలాంటి వాళ్ళందరూ భగవంతుడి యొక్క పేరును అడ్డంగా పెట్టుకొని మనుషులను నిలువునా దోచేస్తుంటే, మనుషులను హింసిస్తుంటే తట్టుకోలేక వీళ్ళు ఇలాంటి తత్వానికి వచ్చేశారు. ఈ జీవితంలో మీరెంత సుఖపడితే అంత సుఖపడండి, ఇతరులకు హాని చేయకుండా, ఇతరులకు ఎలాంటి అపకారం చేయకుండా. వీళ్ళు ఎక్కడి దాకా పోయారు? అవసరమైతే అరువు తెచ్చుకొని సుఖపడండి అన్నారు. అంటే ఇది ఎలాంటిదంటే, నీ పళ్ళు ఉన్నన్ని రోజులు నువ్వు వాటిని ఉపయోగించి తిను, నీ పళ్ళు ఊడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పళ్ళు కట్టించుకొని తిను అనేటువంటి తత్వం అన్నమాట ఈ చార్వాకులు. వీళ్ళు అందరి చేత విమర్శలకు గురయ్యారు. అందుకే ఈ చార్వాకులకు సంబంధించినటువంటి పుస్తకాలు, వాళ్ళకు సంబంధించినటువంటి రచనలు, ఆ గ్రంథాలు ఏవి కూడా అందుబాటులో లేకుండా పోయాయి. బహుశా వాటిని అన్నిటినీ తగలబెట్టి ఉంటారు. ఈరోజు మనం ఏదైతే సమాజం చూస్తున్నామో, నిజానికి వాస్తవానికి దేవుడి పేరు చెప్పుకునే వాళ్ళు, అనేక తత్వచింతనలు చేసేటువంటి వాళ్ళని కూడా మనం అతి దగ్గర నుంచి పరిశీలిస్తే వాళ్ళు కూడా సుఖవాదులే అని మనకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి సుఖాన్ని కోరుకుంటున్నటువంటి వారి. ఈ రెండింటికి తేడా ఉంది.
శరీరం ద్వారా లభించేటువంటి సుఖం, అలాగే మనిషికి చింతన ద్వారా సరి అయినటువంటి ఆలోచనలు, సరి అయినటువంటి కార్యక్రమాలు, పనులు, నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేయడం ద్వారా వచ్చేటువంటి ఆనందం. సుఖము వేరు, ఆనందం వేరు. సుఖం అనేది ఎక్కువగా శరీరానికి పరిమితమైనటువంటిది. ఈ సుఖం అనేది తాత్కాలికమైనటువంటిది. ఆనందం అనేది దీర్ఘకాలం పాటు దాని యొక్క పొడవు, ఆనందం యొక్క విస్తీర్ణం, అది మనిషితో మిగిలిపోయేటువంటి కాలాన్ని మనం చూసుకుంటే అది చాలా ఎక్కువగా ఉంటుంది. మనిషి సుఖాన్ని కోరుకుంటున్నాడే తప్ప ఆనందాన్ని, శాంతిని కోరుకోవడం లేదు. ఈ చార్వాకుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, శరీరము, బుద్ధి ఈ రెండింటి కలయిక ద్వారా వచ్చేటువంటి అనేక గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక చింతనకు దారితీశాయి. అంటే మనస్సు కానివ్వండి, ఆత్మ కానివ్వండి, పరలోక చింతన కానివ్వండి, చనిపోయిన తర్వాత స్వర్గము, నరకము కానివ్వండి, ఇవన్నీ కూడా బుద్ధి ద్వారా నిర్మితమైనటువంటి ఆలోచనలు మాత్రమే అని కొట్టిపడేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బ్రతికుండగానే మనం ఇక్కడ సరి అయినటువంటి ప్రపంచాన్ని సృష్టించుకోలేక స్వర్గాన్ని, నరకాన్ని సృష్టించామా? ఎవరైతే భగవంతుడి యందు అపారమైనటువంటి విశ్వాసం, భక్తి కలిగి ఉన్నారో వారికి నిజంగా దైవం అంటే భయం ఉందా? ప్రపంచంలో దైవం అంటే నిజంగా భయం ఉంటే మరణించిన తర్వాత కూడా ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలో మన కర్మలను అనుసరించి, మనం చేసినటువంటి పనులను అనుసరించి, మన జీవించినటువంటి విధానాన్ని అనుసరించి అక్కడ శిక్షలు పడతాయి, మనకు బహుమానాలు దొరుకుతాయి, రివార్డ్ అండ్ పనిష్మెంట్ అని అనుకుంటే మరి లోకం ఇంత భయంకరంగా ఉండేదా? ఎందుకు ఇంత భయంకరంగా ఉంది అంటే, మనం భగవంతుడు పట్ల భక్తితో ఉన్నట్లు, భయాన్ని కలిగి ఉన్నట్లు నటిస్తున్నామే తప్ప వాస్తవిక జీవితంలో మనం ఏది అనుకూలంగా ఉందో దాన్నే చేసుకుంటూ పోతున్నాం. నువ్వు సుఖించాలనుకుంటే నువ్వు వివాహం చేసుకొని సుఖపడు, ఎవరొద్దన్నారు? కానీ పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు పక్కింటి వాడి భార్య వీడికి అందంగా కనిపిస్తుంది, లేదా మరొక పురుషుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు, ఆయన చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నట్టు ఈ అమ్మగారికి కనిపిస్తుంది. ఏం జరిగిందంటే, రాజును చూసిన కళ్ళకి మొగుడిని చూస్తే లోకు అని, ఆ రాజును చూడకుండా ఉంటే బాగుండేది, ఎందుకంటే అక్కడ పోలిక వచ్చేసింది. అదేవిధంగా ఈ పురుష పుంగవుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరైనా మహారాణినో లేదా ఇప్పుడున్నటువంటి అతి సుందరంగా కనిపించేటువంటి వనితలను చూసి పోల్చడం వల్ల ఈ యొక్క చెడు ఆలోచనలని వస్తున్నాయి. అంటే పోలిక లేనటువంటి జీవితాన్ని మీరు ఎప్పుడైతే గడుపుతారో తప్పకుండా మీరు ధర్మపరాయణులై ఉంటారు, ఎవరికి అపకారం చేయరు, ఎవరికి హాని తలపెట్టరు. సో ఈ చార్వాకులు చెప్పినటువంటి తత్వాన్ని అందరూ సరి అయినది కాదు అంటూనే వ్యవహారిక జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకు అనుకూలంగా, సౌకర్యంగా ఉన్నది, దేని ద్వారానైతే వాళ్ళకి ఇమ్మీడియట్ ప్లెజర్, వెంటనే సుఖం అందుతుందో అలాంటి పనులే చేస్తూ పోతున్నారు. కాబట్టి మనం ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. ఇంత ఇంబ్యాలెన్స్డ్ ఉన్నటువంటి ప్రపంచాన్ని we created a very bad world. Definitely we created a bad world. ఎవరు అనలేరు this is the best possible world. Is it the capacity of a person? Is it the best possible world that we could create, that we are capable of creating?
ఆలోచన చేయండి, ఇంతకంటే మంచి ప్రపంచాన్ని మనం సృష్టించుకోగలమా? అలా సృష్టించుకోవాలంటే ఈ దేహ భావం, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి, శరీరంలో ఉండేటువంటి అవయవాలను సుఖపెట్టాలనేటువంటి ఆలోచనని వదిలివేస్తే తప్ప అది సాధ్యం కాదు. ఎవరైతే శరీర సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు తప్పకుండా పాపాలు చేసి తీరుతారు, అంతే. ఇక దాంట్లో వేరే సందేహమే లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క కామెంట్స్లో తెలపండి. నమస్కారం.